అమ్మో, నిజం చెప్పి మూడు కొట్టించుకోవటం కన్నా అబద్ధం చెప్పి ఒకటి కొట్టించుకోవటం మేలు. నీ కష్టపడటంలో కెట్ట పంచటవా నువ్వు కట్టొప్పింటివా? అయ్యో, నా భార్య వ్యధ పనులు చేస్తే పుట్టిని పంపించేశాను. నేను ఎంతో నీతిగా నిజాయితీగా బతుకుతాను. నా వల్ల కాదు. నెక్స్ట్. అమ్మో, నేనేనిసార్లు చెప్పను, నాకేం వద్దు. పీఠం దాకా వచ్చి ఎక్కనంటే 10 కొరడా దెబ్బలు. వద్దు, ఎక్కుతాను. అమ్మా, నా పేరు అనసూయ. నేను చాలా చెడ్డ మంచిదాన్ని. అయ్యా, నీ చేతులు విరిగిపోను. ఇద్దరు కొడతారేంట్రా? మంచిదానివి అని అబద్ధం చెప్పినందుకు కట్టెప్ప కొట్టాడు. చెడ్డదానివి అని నిజం ఒప్పుకున్నందుకు బాహుబలి కొట్టాడు. మధ్యలిద్దరు అంటే ఇదేనేమో. నేను చాలా దానగుణం కలిగిన దాన్ని. ఆ పిసినారితనం అంటే తెలియని దాన్ని. ఇన్ని అబద్ధాలు చెప్తే కొట్టలేదేంటి? మామూలు అబద్ధాలు చెప్తే కొడతారు, కరుడు కట్టిన అబద్ధాలైతే వాతలు పెడతారు. కరడు కట్టిన అబద్ధాలంటే ఏంటి? నువ్వు పరమ పిసినారి దానివయ్యుండి దానగుణం కల దానిని అని చెప్పడం కరుడు కట్టిన అబద్ధమే కదా. మహాసేన, ఎర్రగా కాల్చిన కొడ్డిని తేండి, సర్రుమని ఓతలు పెడతా. నేను నిజాలే చెప్తాను. నేను పిసినారి దాన్ని, పరమ కక్కుర్తి దాన్ని, దొంగని, చొప్పనాతి దాన్ని, చెండాలపు దాన్ని, నీచురాల్ని, నీ కృష్ణురాల్ని. ఇన్ని చెప్పిన కొట్టరేంటి? ఇన్ని నీచమైన క్వాలిటీస్ ఉంటే కొట్టడం కాదు, ఏకంగా మరణ శిక్షే. మరణ శిక్ష అంట. మనం చెప్పకుండానే పీఠం దిగింది, వాయించేయండి. ఆపండి. నేను ఈ సామ్రాజ్యాన్ని వదిలి బయటికి వెళ్ళాలనుకోవటం లేదు, అందుకే నేను ఎక్కను. అయితే గొలుసులు వేసి బానిసలా పడేయండి. అమ్మ వద్దు, అయితే నేను ఎక్కుతాను. ఎక్కు. నేను మహాత్మురాల్ని, మంచిదాన్ని. ఈ గుడ్డిగాడు కూడా కాదు. నేను దిగేస్తాను. ఇప్పుడు వెళ్ళే శిరీష. నేను చెడ్డదాన్ని కాదు, దుర్మార్గురాల్ని అస్సలు కాదు. నెక్స్ట్. నేను మంచిదాన్నని చెప్పను, కానీ అలా చెడ్డదాన్నని కూడా కాదు. ఏంటిలా కొడుతున్నారండి? మేము అటు ఇటు కాని వాళ్ళని అలాగే కొడతాం. మీరు వాయించేయండి. నెక్స్ట్. వెళ్ళు. నేను అదేంటండి, అదేం చెప్పకముందే కొడుతున్నారు? దుర్మార్గులు ఎక్కితే చాలు పీఠానికి తెలిసిపోతుంది. అందుకే
నోరు విప్పక ముందే పాటొచ్చింది. కట్టప్ప వాయించేయండి. వీళ్ళందరినీ ఏం చేయమంటావు రాజమాత? వీరు మంచి పనులు చేసి మార్కులు సంపాదించే వరకు కోట బయటే వదిలేయండి. తీసుకెళ్ళండి. కోట బయట ఇదే నా మాట. నా మాటే శాసనం. వీళ్ళ ధర్మపీఠ నాశనం అయిపోను. అయ్యో నిజం చెప్పినా కొడుతున్నారు, అబద్ధం చెప్పినా కొడుతున్నారు. అయ్యో అది బయటికి పంపడానికి ఎక్కించినట్టు లేదు అత్తయ్య గారు, పైకి పంపించడానికి ఎక్కించినట్టున్నారు. చెమ్మడిపోను. అర్జెంటుగా ఈ అడవి నుంచి పారిపోవాలి, లేదంటే రోజుకొక్క రౌండ్ కొట్టేలా ఉన్నారు. ఒక రౌండ్ ఏంటి, రోజుకి మినిమం 3 రౌండ్లు కొడుతున్నారు. ఏంట్రా అది? మందమ్మా. రేయ్, ఒరేయ్, మందంట మందు. ఈ అడవి నుంచి పారిపోవడానికి వేరే దారులు ఏమైనా ఉన్నాయేమో వెతకండ్రా. మాహిష్మతి, విక్స్ పీల్చుకో. విక్సా? ఊపిరి కదా పీల్చుకోవాలి. మాహిష్మతికి జలుబు చేసింది, అందుకే విక్స్ పీల్చుకో అన్నా. మాహిష్మతికి జలుబు చేసిందా? ఇంతకీ మాహిష్మతి అంటే ఏంటి? సామ్రాజ్యం. అబ్బో, సామ్రాజ్యానికి జలుబు చేసిందా? మాహిష్మతి, టాబ్లెట్ వేసుకో. నా కొడుకిస్తాడు, బాహు తెచ్చిస్తాడు. బాహు టాబ్లెట్ తీసుకురా. ఆ? ఏయ్, ఒసేయ్, దాన్ని చూడండి, అచ్చు మన గీతలా ఉంది కదూ. దాని బొంద, దీనిది చెంబు మొహం, దానిది మర చెంబు మొహం. ఇదిగో పాప, పాప. నా పేరు పాప కాదు, దేవసేన. అబ్బో, అబ్బో, అమ్మో. అదేలే. అవును, పుల్లలెందుకు ఏరుకుంటున్నావు? నీ కోసమే. నా కోసమా? ఎందుకు? తగలబెట్టడానికి. నన్ను తగలబెట్టడానికా? చిచి, తగలబెడితే కట్టెలు వేస్ట్, పాతి పెడితే మట్టి వేస్ట్. ఏ నదిలోనో దొర్లించడం మంచిది. నన్నా? నిన్ను కాదు, బల్లాల దేవుణ్ణి. అవును, నీది ఏ ఊరు? నువ్వు అడిగింది ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? బాహుబలి సినిమా చూసి హీరో పేరేంటని అడిగినట్టుంది. కాదు గాని నిన్నెక్కడో చూసినట్టుందే. ఆగో, అమ్మ మళ్ళొచ్చాడు. దేవసేనని తాకితే శిక్ష పడుతుంది. అబ్బో, అమ్మో, వద్దులే, వద్దులే. మీ బాధ నాకు అర్థమైంది. మీరు గనక ఇక్కడి నుంచి బయటపడాలంటే ఎవరికైనా సహాయం చేయండి, లేదా ఎవరైనా తప్పు చేసినప్పుడు పట్టించండి. అప్పుడు మీకు మార్కులు వస్తాయి. అలా 3 మార్కులు సంపాదిస్తే వెంటనే విడుదల చేస్తాం. అలాగా? అయితే ఇక నుంచి అదే పనిలో ఉంటాం. రండి, రావే. నువ్వు పుల్లలేరుకోమ్మా. ఇదెక్కడి కర్మే? ఆ మర్డర్ వీడియో తీసాం రమ్మని చెప్పడం ఏంటి? అది నమ్మి మనం ఈ అడవిలోకి రావడం ఏంటి? ఈ బాహుబలి సామ్రాజ్యంలో ఇరుక్కుపోవడం ఏంటి? నాకంతా అయోమయంగా ఉందే. నాకు మాత్రం థ్రిల్లింగ్ గా ఉందమ్మా. పొట్టి బాహుబలి, బండ కట్టప్ప, పిల్ల దేవసేన, బోండం బల్లాల దేవ అందరూ భలే ఉన్నారమ్మా. కాలకేయుడు ఒక్కడే తక్కువ అమ్మా. మీరున్నారుగా. సర్లే, ముందిక్కడి నుంచి తప్పించుకునే ప్లాన్ ఆలోచించండి. తప్పించుకోవడం ఎందుకమ్మా? ఎలాగో వచ్చాం కదా, 2 రోజులు ఎంజాయ్ చేసి వెళ్దామమ్మా. ఏం ఎంజాయ్ చేస్తావే? చూసావుగా,
చుట్టూ అడవి, తినడానికి దుంపలు, ఏరుకోవడానికి కట్టెలు తప్ప ఇక్కడ ఏమీ ఉండవు. సాధ్యమైనంత త్వరగా ఇక్కడి నుంచి బయట పడకపోతే మనల్ని కూడా ఈ రాజ్యంలో కలిపేసుకుంటారు. ఆ తర్వాత శివగామి దగ్గర నేను, దేవసేన దగ్గర నువ్వు పాచి పని చేసుకుంటూ బ్రతకాలి. అమ్మో అయితే వెళ్ళిపోదామమ్మా. అదంత ఈజీ కాదు. చుట్టూ సైనికులు కాపలా ఉన్నారు. ఎంతమందున్నా మన ప్లాన్లు మనకుంటాయిగా. ఎందుకమ్మా పుల్లలు ఏరుకుంటున్నావు? నేను పుల్లలు ఏరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా? నువ్వు పుల్లలు ఏరకపోయినా పిచ్చిదానిలాగానే ఉంటావు తల్లి. కట్టప్ప సారీ తల్లి. చితి పేరుస్తున్నాను కట్టప్ప. ఆ బల్లాల దేవుడి రక్తం, మాంసం, కళ్ళు, గుండె, కిడ్నీ, ముక్కు, చెవులు కాల్చి బూడిద చేయడానికి చితి పేరుస్తున్నా. దేవసేన బుల్డోజర్ సైజ్ లో ఉండే ఈ బల్లాల దేవుడు బాడీకి అగ్గి పుల్లలు లాంటివి ఈ పుల్లలతో చిత్తి పేరుస్తావా? నువ్వు చెప్పిన పాటల్లో 2 పాటలు కూడా కాలవు. తెలుసు, అందుకే నీ కోసం పెట్రోల్ ట్యాంక్ తెప్పిస్తున్నా. అందులో ముంచి ఆ తర్వాత చితిలో వేస్తా. మీరు దున్నపోతుని గుద్దుకోవడం బెటర్ బాబు. వెళ్ళి ఆ పని చూసుకోండి. 25 ఏళ్లుగా ట్రై చేస్తున్నా. పుల్లలు నేర్చుకోవడానికా? కాదు, తప్పించుకోవడానికి. కానీ కుదరలేదు. వీళ్ళ వల్ల ఏమవుతుంది? తెచ్చి నా పక్కన కట్టేయండి. అందరం కలిసి పుల్లలు ఏరుకుంటాం. మాకేం కర్మ, మాకెవరి మీద పగలేదు పుల్లలు ఏరుకోవడానికి. అమ్మ తల్లి, అమ్మ కట్టప్ప, అమ్మ. పరదేశీయులతో మీటింగ్ పెట్టావేంటి? పాపం, మన బందీలైనందుకు చింతిస్తున్నారు ప్రభు. ఇస్తే మాత్రం నువ్వెలా తీసుకున్నావు మామా? ఏంటిది? చింత ఇస్తున్నానన్నావు కదా. బాహు, భలే జోకులు వేస్తున్నావు బాహు. పాపం వాళ్ళు బాధపడుతున్నారు. మన రాజ్యంలో ఏడుపు మొహాలు చూడలేము. వెంటనే ఏడుపు మొహాలను శిక్షించండి. అయితే ముందు నిన్నే శిక్షించాలి శివగామి. ఆ? అంటే నాది ఏడుపు మొహమా? నిన్ను అక్క, అది దేవసేన క్యారెక్టర్ లో డీప్ గా ఇన్వాల్వ్ అయినట్టుంది. వదిలే అక్క. మా రాజ్యంలో నుంచి తప్పించుకోవడానికి మీకు సలహా చెప్తున్నాం. చెప్పండి చెప్పండి. మా రాజ్యంలో ఎవరైనా మంచి పని చేస్తే వాటిని లెక్కిస్తాం. ఎవరైతే వరుసగా 3 మంచి పనులు చేస్తారో వారి తప్పుల్ని క్షమించి వదిలేస్తాం. మంచి పనులంటే దేవుడికి మొక్కడం, తెల్ల బట్టలు కట్టడమా? పళ్ళు తోముకోవడం, ఒళ్ళు కడుక్కోవడం, పళ్ళల్లో పొడుచుకోవడం అలాంటివి కాదు తల్లి. మరి నిజాలు చెప్పడం, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం, లేదంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు పట్టుకోవడం లాంటివన్నమాట. అంటే మీ శత్రువులు తప్పు చేస్తే పట్టివ్వడం. అర్థమైందిగా? శత్రువులు తప్పు చేస్తే పట్టించండి చాలు. మార్కులు వస్తాయి, విడుదల కావచ్చు. పదండి. పదమ్మా. అర్థమైంది. మనం బయటికి వెళ్ళాలంటే ఆ అనసూయ వాళ్ళని ఇరికించాలి. ఇక నుంచి అదే పనిలో ఉందా? అలాగే. పదండి. మొత్తానికి ధర్మపీఠం మీద నిలబెట్టి ఒక్కొక్కరి తోలు వల్చేశాం. అవు, లేకుంటే ఆ 2 రాక్షసులు కలిసి నా గీతని మూగదాన్ని చేసిండ్రు. నన్ను బ్లాక్ మెయిల్ చేసి నాతో అబద్ధం చెప్పించిండ్రు. నిన్ను నేరస్తురాలుగా నిలబెట్టారు. అలా మమ్మల్ని ఏడ్పించిన వాళ్ళందరినీ హంటర్తో కొట్టి ఏడ్పిస్తే వాళ్ళే మజాగా ఉందక్క. ఆ అద్భుత దృశ్యం
విషయాన్ని నేను మిస్ అయ్యానని చాలా ఫీల్ అయ్యానక్క. అప్పుడే ఏమైంది? ఇప్పుడేగా మొదలైంది. ఇక ఆడుకుందాం. వాళ్ళల్లో వాళ్ళు తన్నుకొని వాళ్ళ నోటితో నిజం చెప్పిద్దాం. అన్నయ్య, అందరినీ భోజనానికి పిలిపించావు కదా? అందరినీ పిలిచాను, వస్తున్నా అన్నారు. పదండి పోదాం. పదండి. ఈరోజు మా బాహుబలి పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ ఇక్కడే భోజనాలు. ఇవ్వండి. అమ్మో, ఇది కళా నిజమా? బంగారు పళ్ళు, వెండి గ్లాసుల భోజనాలా? గ్లాసులో భోజనాలు ఎలా పెడతారండి? నువ్వు ఇయ్యవే. వీటిని చూస్తుంటే నా మనసు లాగేస్తుంది. అనసూయలో కక్కుర్తి మొదలైంది. ఇదేంటి పళ్ళని అలా చూస్తోంది? అసలే పిసినారిది కదా, పళ్ళెం కొట్టేద్దామని చూస్తుందా? అదే జరిగితే పట్టిస్తా, మార్కులు కొట్టేస్తా. నువ్వు అనసూయను పట్టించాలనే బంగారు పళ్ళాల్లో భోజనాలు ఏర్పాటు చేసినాము. పాపం, మా అత్త ఒరిజినల్ బంగారం అనుకుంటుంది. రోళ్ళు కూడా తెలిస్తే పిచ్చెక్కి చస్తుంది. వదులు. చూడక్క, నాది. వదులు, వదులు. గొలుసులదానా, పెట్టిన పళ్ళాలు తీసేస్తున్నావేంటే? నార్మై పుల్లలేరి ఏరి అలవాటైపోయింది. పళ్ళాలు ఏరనివ్వకపోతే నీ ఒంట్లో ఎముకలు వేరేస్తా. ఏరమంటావా? ఇదిగో. దేవసేన, అక్కడ పెట్టాయి. దేవసేనని లోపలికి ఎవరు రానిచ్చారు? బయటికి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఈ రోజు నా బాహు పుట్టినరోజు. నేను వెళ్ళను. వెళ్ళను. అమ్మో, నా పళ్ళు తీసుకోండి. అయ్యో. కింద పెట్టండి. ఉండండి, ఉండండి. ఇంకొకటి. ఎద్దులు కూర్చున్నాయండి. నా పిడికిలి బిగించి గుద్దాలి. పదండి. మమ్మల్ని చూసి ఎద్దంటాడేంటి బండోడు? వాడు నా బిడ్డ, బళ్ళాళ దేవుడు. ఇప్పుడు మీలో ఎద్దు కనబడినట్టుంది, గుద్దుతా అంటున్నాడు. మీరిప్పుడు కడుపు నిండా తినాలంటే బళ్ళాలతో గుద్దించుకోవాలి. అమ్మాయి, చెప్పండి, గుద్దమంటారా లేచి వెళ్ళిపోతారా? ఆకలితో చావడం కన్నా వేడితో గుద్దించుకొని చావడమే బెటర్. ఆ గొద్ది చావమనా? బళ్ళా కానీ గుద్దుతో నేను చావడం కాదు, మీరు చావకుండా చూసుకోండి. జై మహేష్మతి. వరే సచ్చినోడా. అమ్మో,
వచ్చిన దొన్నపోతవేదవా సరే సరే ఇప్పటికైనా పెట్టి చావమనండి. మళ్ళీ తింటారా? ఏయ్, ఏయ్. అయ్యో పెట్టమంది గుద్దులుగా తల్లి. పెట్టండి. ఇంకోటి. అమ్మ, అమ్మో, అమ్మో. ఇంకోటి కావాలా? తీసుకో, తీసుకో. అక్కడ నాకు రెడీవా? కట్టప్ప నాకు కట్టప్ప. భోజనాలకు వచ్చాడా అడుక్కోవడానికి వచ్చారా? ఉసలత భోజనాలు అవ్వగానే ఇదిగో ఈ ప్లేట్లు లోపల దాచేయండి. అయ్యో వాళ్ళు చూసారంటే చంపేస్తారు అత్తయ్య గారు. ఎంగిలి ప్లేట్లు ఎవరు పట్టుకుంటారే? నువ్వు నొక్కేయండి, నేను చూసుకుంటా. సర్లేండి. సరే. ఇప్పుడు నీ సంగతి చెప్తా. శివగామిదేవి, మాహిష్మతి రాజ్యంలో దొంగతనం జరిగింది. ఏయ్!